JME అంటే జువెనైల్ మయోక్లోనిక్ ఎపిలెప్సీ. జువెనైల్ అంటే అడాలసెంట్ ఏజ్ అనమాట. ఇంచుమించు అంటే 12 to 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వాళ్ళని జువెనైల్ అంటారు. మయోక్లోనిక్ అంటే ఒక జెర్కీ టైప్ ఆఫ్ మూవ్మెంట్ ని మయోక్లోనస్ అంటారు. ఎపిలెప్సీ అంటే ఫిట్స్. జువెనైల్ మయోక్లోనిక్ ఎపిలెప్సీ అంటే అడాలసెంట్ ఏజ్ లో వచ్చే జెర్కీ టైప్ ఆఫ్ మూవ్మెంట్ ఫిట్స్ ని జువెనైల్ మయోక్లోనిక్ ఎపిలెప్సీ అని అంటారు. ఈ JME గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ ఏంటంటే ఇది మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ఎపిలెప్సీ ఇన్ చిల్డ్రన్. అంటే ఏంటంటే మోస్ట్ కామన్ అనమాట ఈ ఫిట్స్ అనేది. ఇంకొకటి 5% ఆఫ్ ది ఎపిలెప్సీ చిల్డ్రన్ విల్ గెట్ JME. ఈ టైప్ ఆఫ్ చిల్డ్రన్ ఎలా మేనిఫెస్టేషన్స్ అవుతారంటే వీళ్ళకి 3 రకాలుగా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మిస్కన్సెప్షన్ ఏంటంటే ఫిట్స్ అంటే ఓన్లీ కాళ్ళు చేతులు కొట్టుకునేది మాత్రమే ఫిట్స్ అనుకుంటారు. కానీ అలా ఉండదు. ఫిట్స్లో చాలా రకాలు ఉన్నాయి, చాలా టైప్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు దాంట్లో ఈ JME అనే టైప్లో మనకి 3 రకాల ఫిట్స్ అనేది చాలా కామన్గా వస్తుంది. ఆ 3 రకాలు ఏంటి అంటే ఒకటి ఫస్ట్ది మయోక్లోనస్ అంటారు, సెకండ్ది GTCS అంటారు అంటే జనరలైజ్డ్ టోనిక్ క్లోనిక్ సీజర్స్ అంటారు, మూడోది వచ్చి యాబ్సెన్స్ సీజర్స్ అంటారు. ఇప్పుడు JME గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ పేషెంట్స్కి ఖచ్చితంగా మయోక్లోనస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మయోక్లోనస్ అంటే వెంటనే ఒక జర్కీ టైప్ ఆఫ్ మూమెంట్ వస్తుంది అనమాట. ఒక్కసారిగా వాళ్ళు ఇట్లా జర్క్ లాగా ఇస్తారనమాట. అంటే ఆ టైంలో చేతిలో ఏమన్నా ఉంటే వెంటనే అది కింద పడిపోతుంది, విసిరి పారేసినట్టు మనకి ఉంటుందన్నమాట. సెకండ్ 50 to 90% ఆఫ్ ది JME చిల్డ్రన్ GTCSతో ప్రజెంట్ అవుతారు. GTCS అంటే 2 కాళ్ళు 2 చేతులు కొట్టుకునే వాళ్ళని అర్థము. మూడోది వచ్చి యాబ్సెన్స్ సీజర్స్ అంటారు. యాబ్సెన్స్ సీజర్స్ అనేది ఇంతకుముందు ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసాము, డిస్క్రిప్షన్లో కూడా ఉంది, ప్లస్ కార్ట్లో కూడా ఉంది. దాన్ని ఒకసారి వీడియో చూడండి, మీకే కొంచెం అర్థమవుతుంది. వాళ్ళకి బిహేవియరల్ అరెస్ట్ అనే టైప్ మాత్రం చాలా కామన్గా వస్తుంది. 100% ఆఫ్ ది JME చిల్డ్రన్కి మయోక్లోనస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ JME చిల్డ్రన్ నిద్ర లేసేకి ముందు, నిద్ర లేచిన తర్వాత ఇంచుమించు ఎర్లీ మార్నింగ్ టైమ్స్లో వాళ్ళకి ఫిట్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది. ఈ JME చిల్డ్రన్ స్ట్రెస్ వల్ల కానీ, ఆల్కహాల్ తాగడం వల్ల కానీ, నిద్ర సరిగ్గా పట్టకపోవడం కానీ, అంటే ల్యాక్ ఆఫ్ స్లీప్ లేకపోతే స్లీప్ డిప్రైవేషన్ ఇవి ఉంటే మాత్రము JME పేషెంట్స్ ట్రిగ్గర్ అవుతారనమాట. ఫర్ సపోజ్ ఎవరైనా JME చిల్డ్రన్ ఉన్నారు, వాళ్ళకి నిద్ర సరిగ్గా పట్టలేదు అనుకోండి, అంటే వాళ్ళకి ఆ ఫిట్స్ ప్రాబ్లం ఉంది కాబట్టి నిద్ర సరిగ్గా పోకపోతే ఇంకా ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఆల్కహాల్ తీసుకున్నారు అనుకో, ఆల్కహాల్ ఇస్ ఎ ట్రిగ్గర్, ల్యాక్ ఆఫ్ స్లీప్ ఇస్ ఎ ట్రిగ్గర్, స్ట్రెస్ బాగా టెన్షన్స్లో ఎక్కువ ఉన్నారనుకోండి, JME ఇంకా ఎక్కువ ట్రిగ్గర్ అయ్యి ఫిట్స్ అనేది ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. JMEకి ట్రీట్మెంట్ ఉంది. ఇంకొకటి JMEకి ఉన్న ఒకే ఒక అడ్వాంటేజ్ అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ చాలా నార్మల్ ఉంటుంది. వాళ్ళకి మందబుద్ధి ఇట్లా మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్ లాగా వాళ్ళు ఉండరు. వాళ్ళకి ఇంటెలిజెన్స్ అనేది చాలా నార్మల్ ఉంటుంది. ఇది ఎందువల్ల రావచ్చు అని అంటే జెనెటిక్ మేకప్ అండ్ ప్రాబబ్లీ జెనెటిక్ లింక్డ్ అనమాట. అంటే జన్యుపరంగా ఇబ్బందులు ఉంటే మాత్రము వాళ్ళకి JME అనేది కామన్గా వస్తుంది. JME చిల్డ్రన్ లైఫ్ లాంగ్ ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే.